బ్రేక్ మార్నింగ్ డే లీడర్స్ మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఒకవేళ రైట్ నౌ మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే సనేజ్ కంపెనీ తరఫున సింగపూర్ ట్రిప్లో ఉన్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో సింగపూర్ కాదండి, మలేసియా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వై సనేజ్, అసలు సనేజ్ కంపెనీని మనం ఎందుకు ఎంచుకోవాలి అనేటువంటి ఒక 2 to 3 పాయింట్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఒకవేళ మీరు పూర్తిగా చూసినట్లయితే, ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇంగ్లీష్లో పనిచేస్తున్నట్లయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, లాస్ట్ 7 years నుండి నేను డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ 2 years నుంచి, అంటే 7 yearsలో 5 years ఇండియాలో ఉన్న అటువంటి నంబర్ 1 కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా లాస్ట్ 2 years నుండి సనేజ్ మార్కెటింగ్తో నేను కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. నా సీనియర్స్ ఒక మాట చెప్తూ ఉంటారండి. ఏం చెప్తారంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి ఒకవేళ మీరు డబ్బుతోటి వస్తే అనుభవాన్ని పొందవచ్చు, అండ్ ఒకవేళ అనుభవంతో వస్తే డబ్బుతో వెళ్ళచ్చు. హలో, అర్థమవుతుందండి? మీరు ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి డబ్బుతోటి వస్తే అనుభవంతో వెళ్ళచ్చు, అనుభవంతో వస్తే డబ్బుతో వెళ్ళచ్చు. సో మీకు డబ్బు కావాలా, అనుభవం కావాలా? ఇంతకు ముందు ఉన్న కంపెనీలో మంచి అనుభవం అయితే పొందాను, బట్ ఇప్పుడు అదే అనుభవంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డబ్బు సంపాదిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, నా లాస్ట్ 2 years జర్నీ సనేజ్ కంపెనీలో June 2023 నేను ఐడి తీసుకున్నాను. ఫస్ట్ మంత్ ఇన్కమ్ మీరు చూసినట్లయితే 107 రూపాయలండి. సో 107 రూపాయలు ఇన్కమ్ తోటి స్టార్ట్ అయినటువంటి నా జర్నీ సెకండ్ మంత్ 8,600 అండి. థర్డ్ మంత్ మనం ఇక్కడ చూసినట్లయితే 36,000 రూపీస్ అండి. ఫోర్త్ మంత్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 72,000 అండి. ఇలా చూసుకుంటే హైయెస్ట్ ఇన్కమ్ 1,86,000 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఇన్ టోటల్ ఈ లాస్ట్ 2 yearsలో టోటల్ ఎంత సంపాదించగలిగాను అంటే 21 lakh రూపీస్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, 21 lakh రూపీస్, దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఇయర్లీ 10 lakh ప్లస్ ప్యాకేజ్లో ఉన్నాను. ఇయర్లీ 10 lakh ప్లస్ ప్యాకేజ్ అంటే ఆన్ అండ్ యావరేజ్ 1 lakh రూపీస్ పర్ మంత్ మీరు అనుకోవచ్చు. ఫస్ట్ మంత్ 107 రూపాయలతో కలిపి. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కంపెనీస్ అయితే చాలా ఉన్నాయండి. బుట్ట గొడుగులకు పుట్టుకొని వచ్చేస్తున్నాయండి. ఈ కంపెనీ, ఆ కంపెనీ, ఈ ప్రోడక్ట్, ఈ స్కీమ్, ఆ స్కీమ్ అని చెప్పేసి ఈరోజు మార్కెట్లో జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈరోజు నేను ఏదైతే కంపెనీతో జర్నీ చేస్తూ ఉన్నానో, కంపెనీ నేమ్ సనేజ్ మార్కెటింగ్ అండి. ఏపీ తెలంగాణలో ఇప్పుడే జస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఏపీ తెలంగాణలో ఇప్పుడే కంపెనీ రావడం జరిగింది. అండ్ ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, వచ్చేది ఒకటే, సనేజ్ మార్కెటింగ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? వై? బికాస్ ఈరోజు సనేజ్ కంపెనీలో మీరు గమనించినట్లయితే ఒక 5 పాయింట్ మనం మాట్లాడదామండి. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోనైనా మన బిజినెస్ చేయాలంటే మొదటిగా మనకి కావాల్సింది ఏంటండి? ప్రోడక్ట్స్. సో ఈరోజు ఒకవేళ మీరు సనేజ్ కంపెనీ దగ్గర చూసినట్లయితే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయండి. 300+ డైలీ యూజ్ చేసే అటువంటి ప్రోడక్ట్ ఉంది. సో మార్కెట్లో ఈరోజు చాలా కంపెనీలో కొన్ని ప్రోడక్ట్ ఉంటాయండి, బట్ అది కొంతవరకు మాత్రమే యూజ్ అవుతాయి, అందరికీ యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే సనేజ్ కంపెనీలో ఉప్పు, పసుపు, కారం, బెల్లం, పచ్చడి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే జనరల్గా ప్రతి ఇంట్లో, ప్రతి కిచెన్లో తప్పనిసరిగా వాడేటువంటి ప్రోడక్ట్ ఈరోజు ఈ కంపెనీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఈజీగా మార్కెటింగ్ చేయగలుగుతాము. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడితే, కంపెనీ యొక్క ప్రొఫైల్. ప్రోడక్ట్ ఇంపార్టెంట్, బట్ ప్రొఫైల్ ఏ కంపెనీ, ఎలాంటి కంపెనీ అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రొఫైల్ గురించి మాట్లాడితే సనేజ్ కంపెనీ మార్కెట్లో 2016 నుంచి వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే 2025, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 9 years మనకి రన్ అవుతున్నటువంటి కంపెనీ. 8 years కంప్లీటెడ్, 9 years రన్నింగ్ అనమాట. సో మనం ఏం చెప్తామంటే, జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో బిలో 5 years అండ్ అబోవ్ 15 years కంపెనీకి వెళ్ళకండి అని చెప్తాం. వై బిలో 5 yearsకి వెళ్ళకూడదు అంటే, ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు, చెప్పలేం మనం, రైట్? బికాస్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. అదే అబోవ్ 15 years కంపెనీకి వెళ్ళకండి అని చెప్తాం, ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అవునా కదా? సో ఈ కంపెనీ మీరు చూసినట్లయితే 5 years దాటి ఉంది, 15 years బిలో ఉంది, అండ్ మిడ్లో ఉంది. కాబట్టి మనం చాలా వరకు ఎక్కువ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఏపీ తెలంగాణలో 2 years మాత్రమే అవుతుంది. సో ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి నేను చెప్పి వచ్చేది ఏంటంటే, ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ కంపెనీని పట్టుకోగలిగితే మీ స్టేట్లో, చెప్పలేం, మీ డిస్టిక్లో మీరు నెంబర్ 1 లీడర్గా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 2.
సో ప్రోడక్ట్ గురించి మాట్లాడడం, ప్రొఫైల్ గురించి మనం మాట్లాడడం, దాని తర్వాత మనం మాట్లాడాలి అనుకుంటే మార్కెట్ గురించి మనం మాట్లాడాలి. లీడర్స్, ఈరోజు ఈ కంపెనీ యొక్క మార్కెట్ అనేది చాలా బిగ్ మార్కెట్ అండి. మా సీనియర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ఒకవేళ ప్రపంచంలో ఉన్న 100% జనాభాలో 95% ఒక వైపు ఉంటారు, 5% ఒక వైపు ఉంటారు. మీకు బాగా ఐడియా ఉండొచ్చు మేబీ. సో మీరు 95 నుంచి 5%కి రావాలి అంటే మీరు 95%లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. హలో, అర్థమవుతుందా? మీరు ఒకవేళ 5%కి వెళ్ళాలి అంటే 95% జనాల్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఈరోజు టాటా కావచ్చు, బాటా కావచ్చు, బిర్లా కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి మీరు గమనించండి, ఎక్కడ చేస్తున్నారు బిజినెస్? 95%లో చేస్తున్నారు. కానీ మనం చాలాసార్లు కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ 5 to 10% జనాలు మాత్రం యూజ్ చేసుకోగలిగే అటువంటి ప్రోడక్ట్. 95% జనాలు మొత్తం యూజ్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ లేదు. బట్ సనేజ్ కంపెనీలో మీరు చూస్తే అగ్రికల్చర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, కిచెన్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, బ్యూటీ ప్రోడక్ట్ ఉన్నాయి, వెటర్నరీ ప్రోడక్ట్ ఉంది, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉంది, దట్ టు మనకి క్లాత్ ప్రోడక్ట్తో సహా ఇన్ఫ్యాక్ట్ ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే 95% జనాల్ని మనం తీసుకోవడానికి, 95% జనాల్ని మనం మార్కెట్ చేయడానికి అటువంటి ప్రోడక్ట్ ఈరోజు కంపెనీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మార్కెట్ ఈజ్ హ్యూజ్, మార్కెట్ ఈజ్ హెవీగా ఖాళీగా ఉన్నాయి. సో కాబట్టి రైట్ టైంలో మార్కెట్ మొత్తాన్ని మీరు క్యాప్చర్ చేయడానికి అవకాశం మన ఒక్కరి దగ్గర ఉన్నాయి. సో ప్రోడక్ట్ గురించి మాట్లాడాం, ప్రొఫైల్ గురించి మాట్లాడాం, మార్కెట్ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి లేకపోతే ఒక కొత్త వ్యక్తి, న్యూ పర్సన్ జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, చాలామందికి తెలియదండి. అందరు ఐడి తీసుకుంటున్నారు, జాయిన్ అయితే అయిపోతున్నారు, కానీ సక్సెస్ ఎంతమంది అవుతున్నారండి? 1 to 2% ఆర్ 5% పీపుల్ మాత్రమే. 95% కాలేకపోతున్నారు. రీజన్ ఈజ్ వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవటం వల్ల. బట్ ఈరోజు మీరు ఇక్కడ చూసినట్లయితే రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు ఈరోజు ఫస్ట్ టైం వచ్చినా కూడా, కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా డెఫినెట్గా మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాడుకుంటూ బిజినెస్ని బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ESESI, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా, దాంతోపాటు మన ఏపీ తెలంగాణలో బ్రేవ్ కీ అనే అటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని పరిచయం చేస్తూ హిందీ మరియు తెలుగు మరియు ఇంగ్లీష్ ఈ మూడిట్లో ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్లో మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఇన్ఫ్యాక్ట్ కంపెనీ మేనేజ్మెంట్ తరఫున కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. కొత్త వ్యక్తి వచ్చి ఇంతకుముందు XYZ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఇక్కడ వచ్చి సక్సెస్ కొడుతున్నారు. సో ఇది రీజన్ నెంబర్ 4. అండ్ రీజన్ నెంబర్ 5 గురించి మనం మాట్లాడితే ఇట్స్ ఎ లీడర్షిప్. డియర్ లీడర్స్, ఇంతకుముందు మీలో చాలామందికి తెలుసు, నాదొక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ చిన్న యూట్యూబ్ ఛానల్లో ప్రతి చిన్న దానికోసం నేను వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. ప్రతి చిన్నవి, ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టాలి, ఇన్కమ్ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్లాన్ చూపించాలి. చాలామంది అండి నా వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ అప్లైన్ ఉన్నా అప్లైన్ లేకున్నా నా వీడియోస్ ద్వారా ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు. అంటే నేను ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా చాలామందికి గైడెన్స్ ఇచ్చేవాడిని. అండ్ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడాలంటే లీడర్షిప్ గురించి. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఫుల్ టైమ్ ఈ బిజినెస్లో ఉన్నాను. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ నా కెరియర్, నేను ఇంకేం చేయను. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫుల్ ప్లేస్గా ఉన్నాను. అండ్ ఈరోజు మీరు చూసినట్లయితే లాస్ట్ 5 years ఒక కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 2 years నుంచి సక్సెస్ఫుల్గా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. సో లీడర్షిప్ గురించి మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నా టీంలో నార్మల్ పర్సన్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో అందరినీ నేను రైట్ వేలో తీసుకెళ్ళగలుగుతున్నాను. కాబట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నా పర్లేదు, ఏ కంపెనీలో ఉన్నా పర్లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా పర్లేదు, మిమ్మల్ని రైట్ వేలో నడిపించేటువంటి బాధ్యత నాది. సో ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ ఉండొచ్చు. బట్ రైట్ టైం, రైట్ ఏరియాలో గ్రో అవుతున్నటువంటి కంపెనీని మనం పట్టుకోగలిగితే, మన ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ కంపెనీని మీరు పట్టుకోగలిగితే ఒక 1 to 2 years జాయిన్ అయ్యి కూర్చుంటే సరిపోదు. హలో, ఇది స్కామ్ కాదండి. ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి 10 మందిని కట్టించాల్సినటువంటి అవసరం లేదు. బట్ మీరు కష్టపడే మనస్తత్వం ఉంటే, రైట్ కంపెనీ గురించి ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, రైట్ అప్లైన్, రైట్ లీడర్షిప్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్ మార్కెట్, రైట్ ప్రోడక్ట్ గురించి మీరు చూసినట్లయితే, ఇన్ఫ్యాక్ట్ రైట్ బిజినెస్ ప్లాన్ గురించి మీరు చూసినట్లయితే,
ఇండియాలో ఫాస్ట్గా ఇన్కమ్ ఇస్తున్నటువంటి కంపెనీ సనేజ్ మార్కెటింగ్ అండి. 91% పేఅవుట్ ఇస్తూ ఈరోజు మన ముందుకి రావడం జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడేది అనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 91% పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఒకే ఒక కంపెనీ సనేజ్ అండి. సో ఎనీ డీటెయిల్స్, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ మీకు ఉన్నట్లయితే ఎవరైతే ఈ వీడియో మీకు పంపించారో వారితో మీరు కాంటాక్ట్ అవ్వండి, లేదా ఈ వీడియో కింద మీకు కనిపించేటువంటి నెంబర్స్కి మీరు నేరుగా కాల్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో లేడీస్ చెప్పేది ఒకటండి, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. ఈ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా, అవునా కదా? సో తెలుసుకోవడంలో తప్పు లేదు కాబట్టి రైట్ టైంలో రైట్ ప్లేస్లో మీరు డిసిషన్ తీసుకొని జాయిన్ అయితే రాబోయే ఒక 1 to 2 ఇయర్స్లో మీరు మీ లైఫ్ని మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ అవకాశం మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో లేదు. వీడియో చూస్తే సరిపోదండి, డిస్కస్ చేస్తే మీకు దాని గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో మీతో పంపించారో వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి, లేదా కింద కనిపిస్తున్న అటువంటి నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా విఘ్నేశ్వన్. విష్ యూ బ్రేవ్, health, wealth and happiness.